హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. మన ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. సో ఒక్కొక్కసారి అవి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, పాతగా అయిపోతాయి. సో అలాంటివి క్లీన్ చేయడం కోసం నేను ఈ సిల్వర్ టిప్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో కొనండి, 247 రూపీస్కి. సో ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. నేను ఇదే ఫస్ట్ టైం వాడటం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వాడు సీల్ ఇచ్చాడు. సో సీల్ ఓపెన్ చేసిన తర్వాత నేను నా దగ్గర ఉన్న కొన్ని సిల్వర్ ఐటమ్స్ అందులో పెట్టి చూపిస్తాను మీకు ఎలా క్లీన్ అవుతుంది, ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటి అనేది. సో ఈ బాటిల్లో వీడు మనకి ఒక డిప్ లాంటిది ఒకటి ఇస్తాడు, ఒక పుల్లతోటి. సో అదేంటంటే మనం చిన్న చిన్న ఐటమ్స్ అందులో మునిగితే తీసుకోవడం కష్టం కాబట్టి అవి క్లీన్ చేసుకోవడం కోసం అనమాట. సో చూసారు, ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామిది చాలా నల్లగా అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎందులో వేసి చూపిస్తాను. చూడండి, చాలా తొందరగానే క్లీన్ అయిపోయింది. మనకి రూపేరీతో చూస్తే ఇది చాలా బెటర్ అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ వీడు చెప్పడం ఏంటంటే మొత్తం బాటిల్లో ఉన్న లిక్విడ్ ప్యూర్ బ్లాక్ అయ్యేదాకా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు, మరి అందులో రాశారు. సో అలా చూసుకుంటే ఇది చాలా బెటర్ అనే అనిపించింది. సో ఎన్నిసార్లైనా డిప్ చేసుకోవచ్చు, వెంటనే ఇన్స్టెంట్గా క్లీన్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. మనం ఏమీ బ్రష్ అలా పెట్టకుండానే బాగా ఏమైనా ఉంటే కొంచెం బ్రష్ యూజ్ చేయొచ్చు, కానీ ఆ అవసరం కూడా ఉండట్లేదు. నార్మల్గా ఇవి నేను రూపేరుతో క్లీన్ చేసిన నాకు వైట్ అయితే వచ్చేది కాదు, చాలా తక్కువ. సో ఇది చాలా బాగుంది అనిపించింది నాకు. చూడండి, చాలా తొందరగానే క్లీన్ అయిపోయింది. మనం డిప్ చేసి అలా అలా అంటుంటే క్లీన్ అయిపోతుంది. సో అందులో పట్టిన వాటి మటుకి మనం డైరెక్ట్ అందులో పెట్టేయచ్చు, లేకపోతే ఇది విడిగా మనం వేరే బౌల్లో కూడా లిక్విడ్ ట్రాన్స్ఫర్ చేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ప్యూర్ బ్లాక్ అయ్యే వరకు ఈ లిక్విడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఏది యూజ్ చేసినా కూడా వెంటనే ఒక 1 మినిట్కి మించి ఎక్కువ ఉంచకూడదండి, 2-3 మినిట్స్కి మించి. తర్వాత దాన్ని సోప్ వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ మంచి వాటర్లో క్లీన్ చేసుకోమని చెప్పారు. మరి ఇందులో ఏం కెమికల్ యూజ్ చేస్తున్నారో అది మరి ఏమైనా సిల్వర్కి హాని చేస్తుందేమో, అందుకనే వెంటనే అయితే వాటర్తో సోప్ వాటర్తో అయితే కడిగేయాలి. యాక్చువల్లీ నేను పక్కనున్న సోప్ వాటర్ బౌల్లో వేసాను, మీకు కనిపించదు ఇందులో. సో నేను మరి క్లీన్ చేయకుండా చూపిస్తున్నాను అనుకుంటారేమో. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను అలా క్లీన్ చేసి చూపిస్తాను అనమాట. ఒక్క హారతి దానికే హారతి ఇచ్చే చోట నల్లగా ఉందని చెప్పి నేను బ్రష్ యూజ్ చేశాను, మిగిలినవన్నీ అసలు బ్రష్ కూడా వాడకుండానే క్లీన్ అయ్యాయి అనమాట. చూడండి, ఈ డిప్ మనకి అలా చిన్న చిన్న వస్తువులు అందులో పడకుండా మనం చేయి టచ్ చేయకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. సరే ఇవి క్లీన్ అయిపోయినవి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో, వితిన్ మినిట్స్లోనే అయిపోయింది. చాలా తెల్లగా వచ్చినాయి, మన ఎఫర్ట్ ఏం పెట్టకుండానే చాలా నీట్గా వైట్గా వచ్చేసినాయి అనమాట. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. ఇంకో ఐటెం వచ్చేసి బిందె అండి. ఇది అసలు నాకు అస్సలు క్లీనే అవ్వదు, లోపల క్లీన్ చేయడం అనేది చాలా కష్టం. ఎలా క్లీన్ చేసినా క్లీన్ అవ్వట్లేదని నేను వాడటం మానేశాను. సో ఎందుకంటే లోపల నల్లగా ఉంది, అది పాలు నైవేద్యం పెట్టే గిన్నె. సో అది చాలా చిన్నది అనమాట. సో అందులో అలా ఉన్న దాంట్లో నేను పొయ్యిలాకి ఇంకా వాడటం మానేసి ఎలా క్లీన్ చేసినా పోయేది కదా. అలాంటిది ఇందులో ఎంత బాగా క్లీన్ అయిందంటే లోపల మొత్తం క్లియర్గా అయిపోయింది. అది నాకు రూపేరీతో కూడా రాలేదు. సో ఇదైతే చాలా బాగా క్లీన్ అయింది. సో దాన్ని చూసాక అనిపించింది చాలా యూస్ఫుల్ వాడుకోవటం అని చెప్పి. చూడండి క్లీన్గా అయిందో చూపిస్తాను మీకు. కానీ కడగటం మాత్రం మంచి వాటర్లోనే ఇంకా సోప్ వాటర్లోనే కడగాల్సిందే, కడిగి లోపల స్టోర్ చేసుకోవాల్సిందే. అలా మాత్రం వదిలేయద్దు, ఎందుకంటే వదిలితే మళ్ళీ సిల్వర్ డ్యామేజ్ అవుతుందేమో. చూడండి అప్పుడే వైట్నెస్ వచ్చేసింది లోపల కూడాను. కడిగి చూడండి ఎంత బాగా క్లీన్, లోపల అసలు ఏమీ లేదు. ఇంత బాగా అయితే నేను ఇదైతే ఎప్పుడు క్లీన్ అవ్వలేదు నాకు. సో ఇలా నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ని మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్న విగ్రహాలు లాంటివి డైరెక్ట్గా క్లీన్ చేయాలంటే చాలా కష్టం. చిన్న చిన్న ప్లేసుల్లో నల్లగా అయిపోయి ఉంటుంది, బ్రష్ పెట్టాలంటే బ్రష్ దూరదు. సో అలాంటప్పుడు ఇది బాగా లిక్విడ్ వెళ్తుంది. సో ఇలా నా దగ్గర ఉన్న విగ్రహాలు, ఇంకా అందరి గిన్నె, కొన్ని వెండి గ్లాసులు అలాంటి కొన్నివి నేను క్లీన్ చేసి చూపించాను అనమాట.